జన్ముడైన సకల పాపాల నుండి విముక్తుడవుతాడు. ఆ విధంగా అతడు సకల పాపాల నుండి విముక్తుడు కాగానే భగవత్ సేవ చేయడానికి అర్హత సాధిస్తాడు. దానికి భగవద్గీతలో శ్లోకం ఇచ్చారు. ఏషాం త్వంతగతం పాపం జనానాం పుణ్యకర్మణాం తే ద్వంద్వమోహ నిర్ముక్త భజంతే మాం దృఢవ్రత. దృఢవ్రత అంటే దృఢత్వం లేకపోవడానికి కారణం ఏం చెప్పారు ఇక్కడ? పాపాలు అంతగతం పాపాలు అంతమైపోయినప్పుడు దృఢత్వం వస్తుంది. ఎలా అంతమవుతాయి? పుణ్యకర్మ చేస్తే పాపాలు అంతమవుతాయంట. మరి ఏం పుణ్యకర్మ? అన్నదానం, వస్త్రదానం, స్కాలర్షిప్లు ఇవ్వడం స్కూల్లో చదివే వాళ్ళకి. ఈ పుణ్యకర్మలు చేస్తే వస్తుందా? మరి ఏం పుణ్యకర్మ అన్నారు ఇక్కడ? ఎలాంటిది అది? శృణ్వతాం సుఖతా కృష్ణ పుణ్య. చాలు, పుణ్య. శృణ్వతాం సుఖతా కృష్ణ పుణ్య. కృష్ణుడి గురించి శ్రవణ కీర్తన చేసే పుణ్యంతో ఆరంభమవుతుంది దృఢత్వం. పుణ్యం అంటే వెంటనే బయట చేసే పుణ్య కార్యకలాపాలు కాదు. ఆ పుణ్యంకి, ఆ భౌతికమైన పుణ్యంకి భక్తికి లేశమాత్రం కూడా సంబంధమే లేదు. బయట కోట్ల పుణ్యదానాలు, అవి ఇవి అన్నదానాలు, అవసరదానాలు, పేదలకు, అనాథలుగా ఎంత చేసినా కూడా భక్తికి దానికి సంబంధం లేనే లేదు. 1,000,000 గేదెలు, ఒక ఆవు ఎలా సమానం అవుతాయి? కావు. అవి గేదెలే, ఆవు ఆవే. అట్లా భౌతికంగా నువ్వు ఎన్ని చేసినప్పటికీ కూడా భక్తి, ఇది చేయడం వల్ల నాకు, ఈ పుణ్యం చేయడం వల్ల భక్తి వచ్చింది అనేది ఒకటిది. ఇప్పుడు ఈమె ఉదాహరణ చూడండి. ఊహ వచ్చినప్పటి నుంచి ఏమి ఆమె వృత్తి ఇక్కడ? వ్యభిచారం చేస్తుంది. మరి ఎలా భక్తురాలు కాబోతుంది ఇక్కడ? ఆమెకు ఉందా భక్తురాలు కావాలని? లేదు. ఎవరికి ఉంది ఇక్కడ? హరిదాస్ ఠాకూర్కి ఉంది. ఈమెకు అవకాశం ఇవ్వాలి. హరే కృష్ణ వినే అవకాశం ఇస్తే పాపం నుంచి బయటపడుతుంది. ఇది శ్రీల ప్రభుపాల వారి ఉద్దేశం. ఇస్కాన్ పెట్టడంలో సాంగత్యం ఇవ్వాలి, సాధారణ ప్రజలకు సాంగత్యం ఇవ్వడం కోసం ఎన్ని కేంద్రాలు ఆరంభించారు. ఏంటి సాంగత్యం అంటే ఇక్కడ వేసే ఎటువంటి సాంగత్యం తీసుకుంది ఇక్కడ? వినడం. శుద్ధ భక్తుల నుంచి వినడం, ఇది సాంగత్యం అండి. శుద్ధ భక్తులకు సేవ ఎలా ఆరంభమవుతుంది? వాళ్ళ నుంచి వినడం ద్వారా ఆరంభమవుతుంది. అది ఇక్కడ. దీని నుంచి ఏమర్థమవుతుంది? భాష్యంలో ప్రభుపాద రాసింది, నువ్వు పవిత్రుడవైనా నీచ జన్మవాడవైనా భక్తికి ఇద్దరు అర్హులే. పాపం చేశారని చెప్పి దాన్ని వెళ్ళెత్తి చూపకూడదు అని బైబిల్లో కూడా. ఎవరో ఒక ఆమె వ్యభిచారం చేస్తూ ఆమె పైన అందరు రాళ్ళు విసురుతుంటారు. యేసుక్రీస్తు ఏం చెప్తారు? అది ఒక ఇంకొకటి కూడా, పాపిని ద్వేషించాల్సింది పాపంను ద్వేషించండి అని ఆమెను దగ్గర తీశారు. హరిదాస్ ఠాకూరు ఈమె పాపి అని దూరం పెట్టలేదు. ఆమె చేస్తున్న తప్పు పాపకర్మ చేస్తుంది, ఏ విధంగా అయినా సరే ఉద్ధరించాలి. సో మహానుభావులు, మహాత్ముల ఆలోచనలు ఎలా ఉంటాయి చూడండి. సో ఇప్పటికి ఎన్ని రోజులైంది? 2 రాత్రులు గడిచింది కదా? 2 రాత్రులు. కానీ ఏం చెప్తున్నారు? మొదటి రోజు ఏదో పొరపాటు అయిపోయింది, 2వ రోజు తప్పకుండా అది అపరాధం అయిపోయింది, నాది క్షమించు. ఎవరిది అపరాధం? ఆమె అపరాధం చేయడానికి వచ్చింది. కానీ తిరిగి శ్రీల హరిదాస్ ఠాకూర్, లేదు నాది పొరపాటు అయింది, ఖచ్చితంగా నీ కోరిక తీరుస్తాను. 127. సీమెను పంపించింది ఎవరు?
ఆమె రోజు వెళ్ళి రిపోర్ట్ ఇవ్వాలి, మొదటి రోజు, రెండో రోజు, మూడో రోజు ఏం జరుగుతుందని. అతను చెప్పాడు కదా, నా రక్షక భటుడు వస్తాడు, మీ ఇద్దరిని బందీ చేసి అరెస్ట్ చేసి తీసుకొని వస్తాడు, పబ్లిక్లో నిలబెట్టి హరిదాస్ ఠాకూర్ పేరు ఎంత గొప్ప భక్తుడో చూడని నేను చూపెడతాను సమాజానికి. అసూయ. 127 వేశ్యాగియా సమాచార కాన్యేర కహిలా ఆరదిన సంధ్యా హైతే ఠాకూర ఠాయి ఆయిలా. వేశ్య వెనుతిరిగి రామచంద్రకాంత్ దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్పింది. మరునాడు ఆమె సంధ్యా సమయం మొదలు కాగానే వచ్చి హరిదాస్ ఠాకూర్ దగ్గర వేచి ఉన్నది. హామీ ఇచ్చారు కదా, నా జపం అయిపోవచ్చింది, దగ్గరకు వచ్చింది, తప్పకుండా నీ కోరిక తీరుస్తాను. అందుకే ఈరోజు తొందరగా వచ్చింది, ఇంకా అంటే జపం తొందరగా అయిపోతుందేమో అని చెప్పి. ముందు ఏమీ అర్ధరాత్రి వచ్చింది, ఈరోజు సంధ్యా సమయానికే వచ్చింది. జపం అయిపోతుంది, దగ్గరకు వచ్చింది, అయిపోవచ్చిందని చెప్పారు కదా, ఆలోచనతో వచ్చినట్టుంది, తొందరగా వచ్చింది. మొదటిసారి లాగానే ఇక్కడ ఏం చేస్తుంది 128లో తులసికే ఠాకూరకే నమస్కార కరీ ద్వారే వసి నామ సుని భలే హరి హరి. తులసి మొక్కకు హరిదాస్ ఠాకూర్కు నమస్కరించిన తర్వాత ఆమె గుమ్మం మీద కూర్చున్నది. ఆ విధంగా హరిదాస్ ఠాకూర్ చేసే నామజపాన్ని వింటూ తాను కూడా ఓ హరి ఓ హరి అనడం మొదలైంది. మొదటి రోజు అనిందా? లేదు. క్రమక్రమంగా ఎలా వచ్చింది ఇప్పుడు నోట్లోంచి నామం? శుద్ధ భక్తుల నుంచి వినడం. అందు గురించి ప్రభుపాద్ ఇక్కడ ముందు భాష్యంలో వినే అవకాశం ఇవ్వాలి అని శ్రీల హరిదాస్ ఠాకూర్ నిశ్చయించుకున్నారు. కాబట్టి ఎలా ఉద్ధరించబడతారు అంటే భక్తుల కోరిక మేరకి బద్ధజీవులు ఉద్ధరించబడతారు. కానీ వాళ్ళ ప్రచారంకి వెళ్తున్నారు భక్తులు. ప్రభుపాద అమెరికాకు వెళ్ళకుండా ఉంటే వాళ్ళేమి కోరుకున్నారు, ప్రభుపాద అనే ఒక వ్యక్తి రావాలి మా దగ్గరికి అని. కానీ ప్రభుపాదే వెళ్ళారు వాళ్ళ దగ్గరికి, వాళ్ళు ఉద్ధరించబడ్డారు. మొన్న చర్చించాం కదా, తులసి వైష్ణవ సేవ, తులసి సేవ, ఇంకా భాగవతం, ఇంకొకటి గంగా. ఇక్కడ 3 లభించాయి ఆమెకి. ఏవి? వైష్ణవ ప్రణామం చేసింది, తులసి ప్రణామం చేసింది, భాగవత సారం, నామ సంకీర్తన వింటుంది. హరిదాస్ ఠాకూర్ నుంచి, అంత గొప్ప భక్తుల నుంచి వింటుంది. సో ఇక్కడ ఏమవుతుంది, హరే కృష్ణ మహామంత్రం మనకు తెలుసు, హరిదాస్ ఠాకూర్కి తెలుసు, చైతన్య మహాప్రభు చేసింది అదే, ప్రభుపాద్ చేసింది అదే, మనం చేస్తున్నది అదే. వ్యత్యాసం ఎక్కడొచ్చింది? చెప్పే విధానంలో పవిత్రత. హరిదాస్ ఠాకూర్ ఎంత పవిత్రుడై ఉంటే అర్ధరాత్రి పూట అంత అందమైన యువతి అంత చక్కగా అలంకరించుకొని వచ్చినప్పటికీ చలించకుండా, అక్కడి నుంచి వెళ్ళిపోకుండా కూర్చోబెట్టుకొని జపము వినిపించారు. అందు గురించి ఉన్నతమైన భక్తుల నుంచి వినాలి అనేది. సాంగత్యం అంటేనే మనకన్నా ఉన్నతమైన భక్తుల నుంచి వినాలి అని. ఇది కూడా ఉంటుంది, మన తోటి వాళ్ళతో స్నేహం చేసే దాంట్లో కూడా సాంగత్యం ఉంటుంది. చర్చ, స్నేహం, మైత్రి. నిన్న ఇదేట్లో చదివాను, ఏదో పుస్తకంలో చదివాను నిన్న, బృహద్ భాగవతంలో వైష్ణవ సమాజం ఎప్పుడు చక్కగా అభివృద్ధి చెందుతుంది అనే దానికి ఒక చిన్న వాక్యం ఇచ్చారు. చెప్తారా? వైష్ణవ సమాజం చాలా సమృద్ధిగా ఎలా ఎదగలదు? అందరూ కలిసిమెలిసి కీర్తన చేయడం, వైష్ణవుని అనుసరించడం. సరే, ఇది ప్రశ్న, తర్వాత చెప్పండి సమాధానం. 129 నామ పూర్ణ బయాజీ బలే హరిదాస. స్వామి వస్తూనే చెప్పారు, ఈరోజు నా నామం పూర్తి అయిపోతుంది తప్పకుండా. జపము నేను ఎంత చేయాలనుకున్నా అంత అయిపోతుంది ఈరోజు. అయిపోతుందంటే జపం అవ్వదు కదా.
జన్మ జన్మల పర్యంతం ఉండేది జపం అంటే. ఒక జన్మ కాదు, జన్మ జన్మల పర్యంతం. గోలోకం వెళ్ళినా కూడా చాంటింగ్ చేయాలి. నామం అయితే చేయాల్సిందే. ఇక్కడ నా నామం పూర్ణం అవుతుంది అంటే అర్థం ఏంటి? నా లక్ష్యం నెరవేరుతుంది. నెరవేరుతుంది. ఈరోజు నువ్వు మారిపోతావు. ఈరోజు చూడండి, ఆమె కూడా రామచంద్రకాంత్ దగ్గర 3 రోజులు సమయం అడిగింది. హరిదాస్ ఠాకూర్కి తెలుసు ఈమె 3 రోజుల్లో ఏమైనా మార్చలేకుంటే ఏదైనా దూరం అయ్యే అవకాశం ఉంది ఈమె అని. అందు గురించి 3 రోజులు టార్గెట్ పెట్టుకున్నారు. ఆయన కూడా 3 రోజుల్లో నిన్ను మార్చేస్తా చూడండి. 3 రోజులు నామజపం అయిపోతే ఏం చేస్తాను? తబే పూర్ణ కరిము ఆజీ తుమారా అభిలాష. నీ కోరిక తీరుస్తాను జపం అయిపోయిన వెంటనే అని. ఏం కోరిక ఆమెది? ఏం కోరిక కోరుకుంది వచ్చి? కలవాలనుకుంది. ఖచ్చితంగా కలుస్తావని చెప్పి. 130 కీర్తన కరితే ఐచే రాత్రి శేష హైలా. ఠాకురే రసనే వేశారా మన ఫిరిగేలా. హరిదాస్ ఠాకూర్ ఆ విధంగా నామజపం చేస్తుండగా రాత్రి మళ్ళీ పూర్తయిపోయింది. మూడో రాత్రి. కానీ ఆయన సాంగత్యంలో వేష మనస్సు మారిపోయింది. ఇప్పుడు జపం అయిపోయింది. పూర్తయింది. ఆమె కోసం చేసే జపం పూర్తయింది. అంటే భక్తుల సాంగత్యంలో ఉంటే ఎంత దిగజారిపోయిన వ్యక్తి అయినా అత్యున్నత స్థాయికి చేరొచ్చు అనే దానికి మంచి తార్కాణం ఇది. జపంలో రుచి లేదు, జపం చేయలేకపోతున్నాను, సమస్య లేదు. కూర్చో భక్తుల మధ్య, కథలొద్దు అటు ఇటు. ఏమవుతుంది? ఏమేమి జపం చేసింది అక్కడ కూర్చొని చేయలేదు. కానీ భక్తుల సాంగత్యం ఎంత బలమైందో చూడొచ్చు అక్కడ. కొన్నిసార్లు మనం ట్రైన్ ఎక్కే దగ్గర కానీ ఎక్కడైనా జనం ఎక్కువగా తోసుకుంటూ ఉంటే మనం ఎక్కి జస్ట్ అడుగు పెట్టాక నిలబడితే చాలు, తోసుకుంటూ లోపలికి తీసుకెళ్తాయి. దిగేటప్పుడు కూడా ట్రైన్ ఒక అర్ధ నిమిషమే ఆగుతుంది, 40 సెకండ్లు ఆగుతుందని తెలుసు అనుకో, నువ్వు నీ సీటు దగ్గర నుంచి లేచి వచ్చి నిలబడి చాలు, నేను దించుతారు వాళ్ళే. అందరు చూసే ఉంటాం, అనుభవం స్వీయ అనుభవం లేకుండా చూడనైతే చూస్తుంటాం. అని భౌతిక ఉదాహరణ అది. భక్తుల సాంగత్యంలో ఉంటే ఏమవుతుంది? నువ్వు కూడా వాళ్ళతో పాటే వెళ్ళిపోతావు. వాళ్ళు చూస్తారు, అయ్యో ఎన్ని రోజులు ఈ జీవుడు ఉన్నాడు, ఎక్కడ పట్టుకొని వెళ్తారు, చేయి పట్టుకొని లాక్కొని వెళ్తారు. శివానంద సేను ఆ కుక్క కనిపించకుండా ఏం చేశారు? కుక్క కోసం 10 మందిని పంపించారు వెతకమని. ఎందుకు? ఇన్ని రోజులు మనతో వచ్చింది, ప్రసాదం తినింది, కీర్తన వినింది, ఇప్పుడు ఎక్కడ పోయింది అది అని. దాని ఫలితం ఏమైంది? ఆ కుక్క చైతన్య మహాప్రభు దగ్గరికి వెళ్ళిపోయింది. అదే భక్తుల సాంగత్యంలో ఈవెన్ కొంతకాలం ఉండి వెళ్ళినా కూడా ఆ కుక్క కొంత సమయమే ఉండింది, తర్వాత కనిపించలేదు. కానీ వైష్ణవుని హృదయంలో స్థానం సంపాదించుకుంది. వెంటనే వైష్ణవుల హృదయంలో ఎవరు ఉంటారు? గౌరంగా ఉన్నారు. గౌరంగ దగ్గరికి చేరిపోయింది. అది భక్తుల సాంగత్యంలో ఈవెన్ క్షణకాల సాంగత్యం కూడా అని చెప్తారు. లవమాత్ర సాధు సంగ సర్వ సిద్ధి. నూట 31. ఇక్కడ మనసు మారడానికి ఏం కారణం? వినటం. అది కూడా మనకన్నా ఉన్నతమైన భక్తుల నుంచి వినటం. దీనికి మహారాజు చాలా మంచి ఉదాహరణ ఇచ్చారు. వాటర్ ట్యాంకులు 2 కనెక్ట్ చేస్తారు కొన్నిసార్లు. 2 వాటర్ ట్యాంకులకి మధ్యలో పైప్ పెట్టారనుకో, అప్పుడేమవుతుంది? నీళ్ళు ఏ ఒక దాంట్లో పోసినా రెండింటికి సమానంగా అవుతాయి. అయితే మనకు ఏం కావాలి? ఉన్నతమైన వాళ్ళ నుంచి సాంగత్యం పొంది. ఇప్పుడు మన ఇద్దరం ఉన్నాం సమాన స్థాయిలో, అది అవసరమే. చర్చ సాంగత్యం అవసరమే. ఎదగాలి భక్తిలో అంటే, ఆ నీళ్ళు పెరగాలంటే ఏం చేయాలి? ఆ 2 ట్యాంకర్లు
ఇంకా ఎక్కువ నీళ్ళు ఉన్నటువంటి ట్యాంకర్తో కనెక్ట్ చేసుకోండి, అప్పుడు దీంట్లో నీళ్ళు పెరుగుతాయి. అంటే ఇది భౌతికమైన ఉదాహరణ. ఆ పెద్ద ట్యాంకర్లో ఉన్న నీళ్ళు తగ్గుతాయి. కానీ ఇక్కడ అలా కాదు. ఉన్నతమైనటువంటి వైష్ణవుడి నుంచి మనం వింటే మన చైతన్యం ఇంకా వికసిస్తుంది, ఇంకా వృద్ధి చెందుతుంది. కాబట్టి మనతోటి భక్తులతో సాంగత్యం అవసరం. అదే సమయంలో ఉన్నత భక్తుల నుంచి వినటం కూడా అత్యంత అవసరం. మన వాటర్ లెవెల్ చైతన్యం పెంచుకోవాలంటే. ఇప్పుడు ఏమే చైతన్యం వికసించిందా లేదా, పెరిగిందా లేదా? పెరిగింది. 3 రోజుల్లో చూడొచ్చు. మనసు మారిపోయింది అంటున్నారు ఇక్కడ. 131 దండవత్ హయ్యా పడే ఠాకూర చరణే రామచంద్ర కాన్నేరా కథ ఖైలా నివేదనే. నివేదన అంటే చెప్పడం. అంత వివరాలు చెప్పేసింది. ఈ విధంగా రామచంద్ర కాను నన్ను పంపించారు. అది కూడా ఏం చెప్పేది, దండవత అయ్యా. దండవతకు అర్థం ఏంటి ఇక్కడ? శరణాగతి. శరణాగతి పూర్తిగా సమర్పించుకుంది. ఆమె మనసును సమర్పించేసుకుంది. మన మనసు కూడా ఒప్పుకోదు. అంతో ఇంత శుద్ధమైతే తప్ప వైష్ణవులు శరణాగతి పొందడానికి మనసు ఒప్పుకోదు. మనది చూడండి, నిశ్చితంగా గమనించండి. ఇదంతా ఏదో కథ అని కాదు, చదువుతూ పోతున్నాం. మన జీవితంలో ఎలా ఇవి ఏమంటారు, మన జీవితంలో ఎలా అన్వయించుకోవాలనేది చూసుకోవాలి కదా. మనసులో ఉన్న అశుద్ధం వల్లనే మనము గురువుకి, వైష్ణవులకి, భగవంతుడికి శరణాగతి పొందలేము. అయితే గురువు, వైష్ణవులు ఏం చేస్తారు, హరిదాస్ ఠాకూర్ లాగా ఆయన పరంపరలోనే వస్తున్నారు కాబట్టి సరే వినండి 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 అని అవకాశం ఇస్తూ వస్తారు. శ్రద్ధగా వినేదాన్ని బట్టి శరణాగతి త్వరితగతం అవుతుంది. ఈమె వినడం వల్లనే శరణాగతి స్థాయికి వచ్చింది. ఆరంభంలో శరణాగతి ఉన్నది ఆమెకి. ఆరంభంలో ప్రణామం చేసింది, ఇప్పుడు చేసిన ప్రణామంకు వ్యత్యాసం ఉంది. ఉందా లేదా? ఆరంభంలో అనుకరించింది. హరిదాస్ ఠాకూర్ తులసికి ప్రణామం చేస్తారు. అప్పుడు కల్చర్, సంస్కృతి ఉండింది. అన్ని చోట్ల తులసికి ప్రణామం చేసేది, సాధువుకి ప్రణామం చేసేది. సో అనుకరణ చేసింది అక్కడ. కానీ ఇక్కడ మాత్రం అసలైన ప్రణామం ఇప్పుడు చేసింది. అంటే ఇక్కడ చూడొచ్చు, అనుకరణ కూడా మంచిదే. ఏది మంచి విషయాలను అనుకరించింది. నువ్వు వినమంటే ఆమె ఏం చేసింది, ఆమె కూడా నోట్లోంచి ఓ హరి ఓ హరి అని పిలవడం మొదలుపెట్టింది. అంటే హృదయం పవిత్రం అవుతుంది అని. అంతా శరణాగతి పొందింది కాబట్టి మొత్తము వివరించేస్తుంది. పలాని వ్యక్తి పంపించాడు నన్ను. 132 వేశ్యాయ్యాముయి పాపకర్యాచో అపారా కృపాకరి కరము అదమే నిస్తారా. నిస్తారా అంటే ఉద్ధరించండి. వేశ్యాహయ్యాముయి, నేను వేశ్య వృత్తి చేపట్టాను. పాపకార్యాచో అపార. అపార అంటే ఏంటి అర్థం? పరిమితి లేదు. అపార అంటే అమితం. మితం లేదు. ఎంత పాపం చేశానో నాకు తెలియదు. వేశ్యావృత్తే పాపం. కృపాకరి, నన్ను నా మీద దయ చూపండి. కరము అదమే నిస్తారా, ఈ పాప జీవనం నుంచి బయటపడేయండి నన్ను. ఆమెకి ఎలా తెలిసింది? ఇన్ని రోజులు తెలియలేదా పాప జీవనం అని? భక్తుల సాంగత్యంలోకి రావడం వల్ల అర్థమైంది. మనకు కూడా భక్తుల సాంగత్యం ఎంత ఎక్కువ అంటే శ్రద్ధగా చేస్తుంటామో మనలో ఉన్న లోపాలు మనకి సుస్పష్టంగా అద్దం ముందర మన ముఖం ఎలా కనిపిస్తుందో అలా కనిపిస్తుంటాయి. ఆ స్థాయికి రానంత వరకు ఏమనిపిస్తుంది తెలుసా?
నా హృదయం చాలా శుద్ధమైందని అనిపిస్తుంటుంది. నన్ను మించిన శుద్ధమైన వ్యక్తి లేనే లేరు ఈ భూమి మీద అని అనిపిస్తుంటుంది. అయితే ఏదో ఒక విధంగా భక్తుల సాంగత్యంలో ఉండగలిగితే, కొంతకాలం శ్రద్ధగా చేస్తే, అయ్యో గతంలో ఎన్ని తప్పులు చేశాను, ఎన్ని పొరపాట్లు చేశాను అని మీకు హృదయంలో పశ్చాత్తాప భావన కలుగుతుంది. అప్పుడు చేసే ప్రార్థన, అప్పుడు చేసే జపము, అప్పుడు చేసే శ్రవణము మలుపు తిరుగుతుంది. అదే తృణాదపి సునీచైన శ్రవణం దారితీసేది. తృణాదపి సునీచైన అంతవరకు జపం చేస్తూనే ఉంటాం. తృణాదపి సునీచైన జపం కాదు అది. ఇతరులలో లోపాలు కనిపిస్తుంటాయి అంతవరకు. కానీ ఏదో విధంగా భక్తుల సాంగత్యంలో ఉండి చేయడం వల్ల ఈమెకి ఎలా అయితే కలిగిందో, నేను తప్పు చేశాను, నేను పాపం చేశాను, నన్ను నా పైన దయ చూపండి అని హృదయపూర్వకంగా హృదయాంతరాల్లోంచి ప్రార్థన చేస్తుంది. అప్పుడు మనకు కూడా ప్రార్థన వస్తుంది. ఇది అయినంద తనుజ కింకరం పతితమ్మ విషమే. ఓ నేను భౌతిక సాగరంలో పడిపోయాను. ఏంటి భౌతిక సాగరం? పతితమ్మం విషమే భవాంబుదౌ, విషమే భవాంబుదౌ, విషము లాంటి విషయ ఆహార నిద్ర భయం అవుతుంది. దీంట్లో పడిపోయాను, ఈ సముద్రంలో పడిపోయాను నేను. తినడము, నిద్రించడము, కామం అనుభవించడం, ఇది తప్ప నా జీవితంలో వేరే లేదు. వాస్తవానికి నేను ఎవరు? అయినంద తనుజ కింకరం. కింకర్ అంటే నేను ఈ సేవకుడిని. ఏదో ఒక విధంగా పడిపోయాను, ఈ భవసాగరంలో పడిపోయాను. కృపయా దయ చూపి నా మీద. ఇక్కడ కూడా ఈమెం చెప్తుంది? కృపాకరి. రోజు గురు పూజలు ఏం పాడుతున్నావు? గురు పూజలో దేహమోరే పాదఛాయ. ఆహా ప్రభు కోరో దయా, దయ చూపెట్టండి నా మీద. కృపా కరో దయా కరో, రెండు ఒకటే. నా మీద దయ చూపెట్టండి. పాడుతూనే ఉన్నాం సంవత్సరాల తరబడి. కానీ హృదయంలో అర్థం స్ఫురించిందా? ఆహా ప్రభు కోరోదయ దేహమరే పాదఛాయ. నీ పాదాల దగ్గర కూడా కాదు, నీ పాదాల నీడలో ఆశ్రయం ఇవ్వు చాలు నాకు. ఎంతమందికి తెలుసు గురు పూజ, గురువందన అర్థం? 1 2 3 4 5. మీ శిష్యుడు చేయెత్తాడు వెనక. తెలుసు, గురువుకు తెలియదు, శిష్యుడికి తెలిసింది. ఏది రామకృష్ణ పరమహంసలాగా ఎట్లా నీది అంతా ఆయనకి ఇచ్చేసావా? పరమ మూఢ, ఏమో ఇచ్చేదండి. పరమ మూఢ రామకృష్ణ, పరమ మూఢ. స కృపాకరికరమో అదమే నిస్తారా. ఇక్కడ చూడొచ్చు, ఉద్ధరించబడాలి అంటే మొట్టమొదట నాలో ఏం లోపం ఉందో గుర్తించాలి. ఆసుపత్రికి వెళ్తే ఏం చెప్పాలి? ఆసుపత్రికి వెళ్ళి వైద్యుడి దగ్గరికి వెళ్ళి శరీరంలో ఏముందో చెప్పాలి. నా రోగం ఇది ఉంది, ఇది ఉంది అని చెప్పుకోవాలి. వైద్యుడి దగ్గర దాచిపెట్టామనుకో ఏమవుతుంది? నష్టపోయేది ఎవరైతే ఎవరు నష్టపోతారు? వాళ్ళే. మనమే నష్టపోతాం. ఇప్పుడు ఈమె చూడు చెప్పేసింది పూర్తి, నేను పాపం చేశాను, చాలా పాపం చేశాను, కొంచెం కూడా కాదు. అది అర్హత. ముందు శ్లోకం భాషలో ఏమి ఇచ్చారు ప్రభుపాద? ఎటువంటి నీచ జన్మకు కూడా అనర్హత కాదు భక్తి చేయడానికి. మరి వాళ్ళ కృప పొందాలంటే ఏంటి అర్హత? ఈమె పరిస్థితి చూడండి. ఇప్పుడు శరణాగతి పొందింది, ఎలా పొందగలిగింది? వాళ్ళు చెప్పింది వినగలగాలి. ఒప్పుకుంది. ఏమని? నేను తప్పు చేసి నేను పతితురాలని అని హృదయాంతరాల నుంచి అంగీకరించింది. ఇది ఒక్కటే మనకు కావాల్సిన అర్హత. వేరే క్వాలిఫికేషన్, వేరే అర్హతలు అవసరమే లేదు భక్తికి. చదువు, సంపద, అందము, పాండిత్యం ఏం అవసరం లేదు. శరణాగతి ఎప్పుడు హృదయంలో ఉన్నటువంటి మాలిన్యం గుర్తించగలగాలి.
అనేది శ్రీకృష్ణ చైతన్య ప్రభు దయా కరో మోరే పతిత పావన పతిత పావన హేతు తవ మొసమ పతిత ప్రభు నా పాయి బేర. నాకు సమానంగా పతితుడు ఎవరు దొరకరు మీకు ఈ ప్రపంచంలో. నువ్వు వచ్చిందే పతితులను ఉద్ధరించడానికి. కాబట్టి మొట్టమొదట లైన్లో ఎవరున్నాను పాపులందరిలో లాస్ట్లో ఉన్నాను. ఫస్ట్లో ఉంటే ఫస్ట్లో వస్తుంది కృప, లాస్ట్లో అంటే ఒకసారి డోర్ క్లోజ్ చేస్తారు, టైం అయిపోయింది పద. సినిమా టికెట్లో లేకుంటే ఏదో ఒకటి లైన్లో క్యూలో నిలబడి టైం అయిపోయింది, బ్యాంకులో డబ్బులు తీసుకోవాలి, లాస్ట్లో నిలబడ్డాం అనుకో ఏమవుతుంది? ఆ లంచ్ టైం అయింది సార్ అనేసి క్లోజ్ చేస్తాడు, అయిపోయింది, మళ్ళీ వెయిట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి గౌరకృప అంటే గౌరకృప అంతా ఆక్సిజన్ ఎలా ఉందో అన్ని చోట్ల గౌరకృప అన్ని చోట్ల ఉంది. మనం ఏం చేయాలి? పీల్చుకోవాలి. అది కూడా చేయకుంటే 10,000 సంవత్సరాల తర్వాత దుర్లభం. 10,000 సంవత్సరాలు కదా, ఇంకా 99 జన్మలు తీసుకోవచ్చులే. ఎలాంటి తల్లి గర్భంలోకి వస్తావో, ఎలాంటి నీచ గర్భంలోకి వెళ్తావో తెలియదు. కాబట్టి ఇదే జన్మలో పూర్తి చేసుకోవాలంటే ఏం చేయాలి? నేను పాపిని, ఏమేం పాపాలు చేశాను ఇదో లిస్టు కావాలంటే చెప్తాను చూడు. కానీ మాయలో ఉన్న మనం ఏమంటాం? నేనేమేం గొప్ప గుణాలు ఉన్నాయి చూడు చెప్తాను చూడు అంటాం మనం. అంతే, గౌరవంగా కృప డోరు క్లోజ్. అదే క్లోజ్ అవుతుంది ఆటోమేటిక్గా. గౌరవంగా ఏం ముయ్యాడు, గౌరవంగా బాధపడుతుంటాడు. ఈ దరిద్రుడు చూడు తలుపు డోర్ క్లోజ్ అయ్యేలాగా ప్రార్థన చేశాడు. ఇది అర్హత, మనము ఒప్పుకోవాలి. అయితే ఆరంభంలో ఒప్పుకోము, ఇది కూడా వాస్తవమే. దీక్ష తీసుకునేటప్పుడు శరణాగతి అంటాము. శరణాగతి మహారాజ్ చెప్పారు స్పష్టంగా. వాస్తవంగా దీక్ష తీసుకునేటప్పుడు శరణాగతి పొందరు. అయితే అవకాశం ఇస్తారు శరణాగతి పొందడానికి. వాస్తవంగా ఏంటంటే దీక్ష అంటే దీక్షకాలే శిష్యకరే ఆత్మసమర్పణ. అప్పుడే పూర్తిగా నాది 100% మనసా వాచ కర్మను అర్పించేస్తున్నాను ఇది. కానీ ఉండదు దీక్ష సమయంలో. మానసికంగా ఒప్పుకుంటాం కానీ హృదయపూర్వకంగా ఒప్పుకోరు. అందుకు మహారాజ్ చెప్పింది, దీక్ష ఇస్తుంటే నేను పూర్తిగా శరణాగతుని అయిపోతున్నానంటే మహారాజు నవ్వి అది సాధ్యం కాదులే ఇప్పుడే అని. అంటే అర్థం ఏంటి? చేస్తూ ఉంటే ఒకరోజు నీకు అనిపిస్తుంది, ఓ నేను ఇంకా ఇవ్వలేదు నా మనసా వాచ కర్మన అని అనిపిస్తుంది ఒకరోజు. అంటే మనకు ప్రభుపాద అర్హత లేకున్నా కూడా అవకాశం ఇస్తున్నారు. అవును తీసుకోండి, చెయ్యండి. చేస్తూ ఒకరోజు వస్తారు. అంటే మన దగ్గర వాస్తవంగా ధనం లేదు వస్తువు కొనడానికి. ఈ నిత్యానంద ప్రభు ప్రచారం ఏంటంటే నామహట. హట్ట అంటే దుకాణం. అటుపక్క దుకాణం ఉంది, ఇటుపక్క డబ్బులు ఇస్తున్నారు. దుకాణంకి వెళ్ళి డబ్బులు ఇస్తే వస్తువు వచ్చేది. డబ్బులు లేదు, పూరి గుడిసెల్లో నివసిస్తున్నాము, కడు పేద కలియుగంలో అంతా. శ్రద్ధవాన్ జానే శ్రద్ధవాన్ జానే. శ్రద్ధ అనే మూల్యం చెల్లించాను. ఎక్కడుంది శ్రద్ధ? నాకు నిత్యానంద ప్రభే ఇక్కడ అంగడి తెరిచారు, హరినామంది, ఇటువైపు శ్రద్ధ అనే ధనం ఇస్తున్నారు కదా, శ్రద్ధ తీసుకో, అక్కడికి వెళ్ళి ఇచ్చి నామం తీసుకో. ఎంత కృపామయుడు నిత్యానంద ప్రభు. ఇప్పుడు ఈమెకు శ్రద్ధ ఉందా? ముందు లేదు. శ్రద్ధ ఎలా కల్పించారు? ఇప్పుడు వైష్ణవ మనసులో వచ్చింది, ఈమెకు శ్రద్ధ కల్పించాలి నామం మీద. ఇది ప్రభుపాద ఇస్తున్నటువంటి ఎంత విలువైన అమూల్యం. మన దగ్గర మూల్యం లేదు చెల్లించడానికి. చాలా అట్టడుగు వర్గం, బడుగు వర్గాలు అంటారు చూడండి, బడుగు వర్గాలు, మురికివాడల్లో నివసించే వర్గాలు మనం. మిగతా యుగాలతో పోలిస్తే ఏం గొప్ప లక్షణం ఉందని పొంగిపోవాలి చెప్పండి. కలియుగంలో ఒక్కటి గొప్ప లక్షణం ఉందా? ఏ కోణంలోనూ లేదు. కానీ మాయలో ఉన్నప్పుడు అనిపిస్తుంటుంది నాకు అది ఉంది ఇది ఉంది, ఏమీ లేదు. ఓకే, తర్వాత 133
ठाकुर कहे कानेर कथा सब आमी जानी आज्ञ मूर्ख से तारे दुख नाही మాని ఆమె చెప్పింది హరిదాస్ ఠాకూర్తో ఈ విధంగా పలానా వ్యక్తి పంపించాడు అని. శిలా హరిదాస్ ఠాకూర్ వింటాడు, నాకు అంతా తెలుసు నువ్వు చెప్పకముందే, అతను మూర్ఖుడని కూడా తెలుసు నాకు, కాబట్టి నేనేం అతను నేను పన్నాగానికి నేనేమి పట్టించుకోవట్లేదు అతని మీద. మరి ఎందుకున్నావు ఇక్కడే? 134 సై దిన జాయితామ ఏ స్థాన ఛాడియా తీన దిన రహిలా తోమానిస్తార లాగియా. నేను ఆ రోజే వెళ్ళేవాడిని మొట్టమొదటే తెలిసిన రోజే, కానీ 3 రోజులు ఎందుకున్నాను? నిస్తారా, నిన్ను తరింపజేయడం కోసం ఉన్నాను నేను. ఆ మూర్ఖుడు ఈ విధంగా నా పట్ల అసూయ కలిగి ఉన్నట్టు తెలుసు, కేవలం నిన్ను ఉద్ధరించడం కోసమే. ఇక్కడ వైష్ణవ అంటే హృదయం ఎంత దయాలు, పరమ దయాలు హృదయం. తన దగ్గరికి ఏ కారణంతో వచ్చిన జీవుడినైనా సరే ఉద్ధరించాలని ప్రయత్నం చేస్తుంటారు. ఏ కారణంతో వచ్చినా సరే, జీవుడు వచ్చాడు కృష్ణ నుంచి దూరం అయ్యాడు అని. ఎందుకంటే వాళ్ళు స్వయంగా కృష్ణ భక్తిలో ఉన్నటువంటి రసాన్ని ఆస్వాదిస్తూ ఉంటారు కాబట్టి. మనలాంటి వాళ్ళని చూసినప్పుడు చాలా హృదయం ద్రవించిపోతుంది వాళ్ళకి. వాస్తవ కొన్నిసార్లు వాళ్ళ కళ్ళలో నీళ్ళు కూడా వస్తాయి, కొన్నిసార్లు ప్రకటన చేయరు, కానీ చాలా హృదయం ద్రవించిపోతుంటుంది వాళ్ళకి. శుద్ధ భక్తులకు మనల్ని చూస్తే హృదయం ద్రవించిపోతుంటుంది. కాబట్టి వాళ్ళు 60, 70, 80 సంవత్సరాల వయసులో కూడా అవిరామముగా ప్రచారం చేస్తున్నారు. 2012లో నేను మహారాజ్ దగ్గర ఉన్న 2-3 రోజులు సేవ చేసే అవకాశం లభించింది, ఇంత పాపి అయినా కూడా భక్తుల కరుణ వల్ల. అయితే అక్కడ రూమ్లో కూర్చొన్నాను మహారాజ్ దగ్గర. వేరే భక్తుడు వచ్చి ఏదో మాట్లాడుతూ మహారాజ్ మీరు గుళ్ళో హార్మోనియం వాయించేటప్పుడు మీ వేళ్ళు వణుకుతున్నాయి గమనించాను నేను అని. చేతులు ఏమైనా నొప్పిగా ఉన్నాయా మహారాజ్ అంటే, కాదు నాయన, ఖాళీ బొటన వేల నుంచి తల వరకు అన్నీ నొప్పిగానే ఉన్నాయి నాకు, కానీ సేవ కోసం చేస్తున్నాను. ఒక్క వాక్యంలో అర్థం చేసుకోవచ్చు వాళ్ళది ఎంత హృదయం ద్రవించిపోతూ ఉంటే మన కోసం శరీరం అంత హింస పెడుతున్నా కూడా. రాధానాథ్ మహారాజ్కి చాలా అనారోగ్యాలు ఉన్నాయంట, ఒకటి కాదు చాలా. వాళ్ళు వ్యక్తం చేయరు బయటికి. ఎందుకు అంత తీవ్ర శ్రమ పడుతున్నారంటే వాళ్ళు రసాన్ని ఆస్వాదిస్తున్నారు. అదే ఎంత ఎక్కువ భక్తిలో రసాన్ని ఆస్వాదిస్తుంటారో అంతే స్థాయిలో ఆ రసం ఏమవుతుందంటే దయ రూపంలో ప్రకటమవుతుంది మనలాంటి వాళ్ళని చూసినప్పుడు. అందుకని ప్రచారం తీవ్రత ఎవరిది ఎక్కువగా ఉంటుందంటే, ఎవరు ఎక్కువగా కృష్ణ భక్తిని ఆస్వాదిస్తుంటారో వాళ్ళది ఎక్కువ తీవ్రంగా ఉంటుంది ప్రచారం. ఎందుకు? కృష్ణుడి పట్ల వాళ్ళకు ఉన్నటువంటి ఆ ప్రేమ మనలాంటి నీచ జీవులను చూసినప్పుడు దయ రూపంలో ప్రకటమవుతుంది. కృష్ణుని అంతగా భారీ స్థాయిలో ప్రేమిస్తున్నారు కాబట్టి అదే స్థాయిలో ఆ ప్రేమ అనేది దయ రూపంలో పరివర్తన చెంది మన మీద ప్రసరింపజేస్తారు. ఇంకొక రూపంలో కూడా పరివర్తన చెందుతుంది. కృష్ణుడి పట్ల ఉన్న ప్రేమ మైత్రి, తోటి భక్తులను ప్రేమించాలి అనేది వాళ్ళకు కలుగుతుంది. ఆ కృష్ణుడి పట్ల ఉన్న ప్రేమ దయ, మైత్రి ఈ 2 రూపాల్లో ప్రకటమవుతుంది. అందుగురించి కృష్ణుడితో నీకు సంబంధం ఉందా లేదా అనేది ఎలా తెలుస్తుంది? జీవుల పట్ల ఎంత దయ చూపిస్తున్నావు, తోటి భక్తులతో ఎంత మైత్రి కలిగి ఉన్నావు, దాంట్లో అర్థమైపోతుంది మన ప్రగతి. ఇక్కడ హరిదాస్ ఠాకూర్ కృప,
కృష్ణుడి పట్ల ఆయనకు ఉన్నటువంటి ప్రేమ ఆమె మీద దయ రూపంలో ప్రకటమైంది. అది ఇక్కడ మనం చేయగలమా? ఉదాహరణకి నువ్వే ఒంటరిగా ఉన్నావు, ఎవరో స్త్రీ వచ్చింది వేశ్య, నువ్వు కూర్చొని జపం చేయగలవా? అక్కడ ఏమంటాము? వెళ్ళిపోమంటాం, లేదా మనమన్నా అక్కడి నుంచి వెళ్ళిపోతాం కదా. మన స్థాయి చిన్న గాలి వస్తేనే లేచిపోతాం. ఆ స్థాయి. అందుకు మనం జాగ్రత్త పడాలి. హరిదాస్ ఠాకూర్లకు ప్రయత్నం చేయకూడదు, సాధ్యం కాదు. నేను హరికృష్ణగా చేసేది ట్రై చేస్తాను, నేను కూడా. వద్దు, ప్రభుపాద చెప్పినట్లు చేసాలి. 135 वेश्या कहे कृपा करी करह उपदेशा की मोर कर्तव्य जाते जाय भव क्लेशा. కర్తవ్యం అంటే ఏంటి? డ్యూటీ. ఏం చేయాలి ఇప్పుడు నేను అని. శరణాగతి పొందిన తర్వాత వచ్చే మొట్టమొదటి ప్రశ్న ఏంటి? నన్నేం చేయమంటారు? ఇదే అయినంద తనుజ కింకరం. నేను సేవకుడిని, ఆజ్ఞ ఇవ్వండి ఏదన్నా. సనాతన గోస్వామి కూడా, రూప గోస్వామి, సనాతన గోస్వామి మహాప్రభుతో మమ్మల్ని బయట పడేశారు భవబంధాల నుంచి. మా కర్తవ్యం ఏంటి చెప్పండి, ఇప్పుడు మేమేం చేయాలి అని గడ్డిపోచ నోట్లో పెట్టుకొని, గడ్డిపోచ నోట్లో పెట్టుకోవడం అంటే ఒక జంతువులాగా. అంటే జంతువు మూర్ఖత్వం. ఆ విధంగా గురువు వైష్ణవుల దగ్గరికి వెళ్ళేసరికి నేను మూర్ఖుడిని, జంతువుని, నాకేమీ తెలీదు అని వెళ్ళాలి. నాకు తెలుసు అనుకొని వెళ్తే ఆ గురు శిష్య సంబంధం, ఆ శరణాగతి పొందలేవు. మొట్టమొదట ఎవరికి శరణాగతి పొందుతాం? ఎప్పుడు పొందగలం? నేను చాలా నీచుడిని అనేది నీకు హృదయంలో కలిగితే తప్ప శరణాగతి పొందలేవు. ఇప్పుడు అడుక్కునే వ్యక్తి ఉన్నాడు, ఏ పూటకు ఆ పూట ఎంగిలి మెతుకులు అవి అడుక్కు తినే వ్యక్తి. ఎవరన్నా అతను ఏవో బిచ్చగాడు ఎక్కడరా అంటే ఫీల్ అవుతాడా? అదే అంతో ఇంతో జేబులో డబ్బులు ఉన్నని పిలిస్తే ఎందుకు ఈయన ఫీల్ అవుతున్నాడు, ఆయన ఎందుకు ఫీల్ కాడు? ఆయనకు తెలుసు నేను బిచ్చగాడిని, ఎంగిలి మెతుకులు తినేవాడిని తెలుసు. ఆ విధంగా గురు వైష్ణవుల దగ్గరికి వెళ్ళేసరికి ఈమె చూడు పూర్తిగా సరెండర్ అయిపోయింది. నేను పాపిని, దండవత్ ప్రణామం చేసి, సనాతన గోస్వామి, రూప గోస్వామి కూడా నోట్లో గడ్డిపోచ పెట్టుకొని వచ్చారు. మరి వాళ్ళేం తెలివి తక్కువ వల్ల? ఇప్పుడు ఈమె తెలివి తక్కువ, కానీ ఇప్పుడు ఈమె అత్యంత తెలివంతురాలు. ఎందుకు తెలివంతురాలైంది? వైష్ణవుడికి ఎప్పుడైతే అర్పించుకున్నారో నిన్ను మించిన తెలివైన వాడు లేడు ఈ ప్రపంచంలో, ఏ ప్రపంచంలో కూడా. గురువు దగ్గరికి వెళ్ళి నేను మూర్ఖుడిని అని ఎవరు చెప్పగలరంటే అత్యంత తెలివైనవాడు చెప్పగలడు. ఇక్కడ చూడు ఎలా ఉంటుందో రివర్స్ మొత్తం. అత్యంత తెలివైన వాడే గురువు వైష్ణవుల దగ్గరికి వెళ్ళి నేను మూర్ఖుడు, నేను హృదయపూర్వకంగా అంగీకరించగలడు. మూర్ఖుడు ఏమనుకుంటారు? గురు వైష్ణవుల దగ్గరికి వెళ్ళేసరికి నీ అంత తెలియకున్నా కొంచెం అయితే తెలుసు నాకు, కొంచెం కొద్ది గొప్ప తెలుసు నాకు. అయిపోయింది అక్కడ కనెక్షను. తుప్పు పట్టింది. తుప్పు పట్టింటే కనెక్షన్ అవుతుందా సరిగా? ఎలక్ట్రిసిటీ విద్యుత్ కాదు. అది ఇక్కడ ఆమె అడుగుతుంది, నా కర్తవ్యం ఏంటి చెప్పండి, నన్ను ఉద్ధరించారు, ఇప్పుడు నేనేం చేయాలి? 36లో చూడండి. ఠాకూర కహే గరేర ద్రవ్య బ్రాహ్మణే కరధాన యయి గరే ఆసి తుమి కరహ విశ్రామ. హరిదాస్ ఠాకూర్ ఏం చెప్తున్నారు? ఇంటికి వెళ్ళమ్మా, నువ్వు ఇంటికి వెళ్ళి
నీ సంపాదన అంతా ఏం చేయి, బ్రాహ్మణులకు దానం ఇచ్చేసేయి అంతా అని చెప్పారు. కొంచెం కూడా ఉంచుకోవద్దు నువ్వు అని. బ్రాహ్మణేర కర దాన. తర్వాత నేనేం చేయాలండి, ఎక్కడ ఉండాలి, మొత్తం ఇల్లు కూడా ఇచ్చేయమంటున్నావు. ఇల్లు ఇచ్చేయమంటే ఇంట్లో ఆస్తి కూడా ఇచ్చేసినట్టే. మరి నేనేం చేయాలి, నేను ఎక్కడ ఉండాలి? ఇక్కడ కరహ విశ్రామ ఏ ఈ గొరే, ఈ కుటీరంలో నువ్వు ఉండు, నేను వెళ్ళిపోతాను. ఏమి ఉంచుకోవద్దని చెప్పారు. ఎప్పుడు చెప్పారు? ఆమె అడిగినప్పుడు చెప్పారు. అర్జునుడు కూడా చాలా స్నేహితుడిలాగా వాదిస్తున్నాడు. చివరికి ఎప్పుడైతే శరణాగతి పొందాడో, అయ్యా నాకేం తెలియదు, నాకు దిక్కు దోచడం లేదు, నువ్వేం చెప్తే అది చేస్తాను. ఓకే, నువ్వు మూర్ఖుడివి, నేను చెప్పింది విను. ఇప్పుడు ఇంతసేపు ఏదో వాదించావు నీకు తెలిసినట్టు, ఇప్పుడు తెలివి వచ్చింది నీకు అని. ఇంతవరకు నేను తెలివైన వాడిని అనుకొని వాదించావు కదా నాతో, ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు అంటే నేను తెలివి తక్కువ వాడిని ఒప్పుకున్నావు కాబట్టి ఇప్పుడు నీకు చెప్తాను. అక్కడ భగవద్గీత మొదలై. శరణాగతి పొందనంత వరకు మనకు సూచన రాదు. వైద్యుడి దగ్గరికి వెళ్ళి నీ శరీరాన్ని అప్పచెప్తే తప్ప ఆయన ట్రీట్మెంట్ మొదలు పెట్టాడు. ఆసుపత్రికి వెళ్ళినప్పుడు ముందు రాపించుకుంటాడు. బయట ఒప్పుకుంటాం కానీ ఆధ్యాత్మిక జీవితంలోకి వచ్చేసరికి ఒప్పుకోం. మనం అర్పించుకోవాలంటే మనసు ఒప్పుకోదు. కలుషితమైంది ఈ సమస్య మనకి. ఇక్కడ ఏంటి, ప్రభుపాద భాష్యం చాలా పెద్దది ఇచ్చారు. ఇక్కడ బ్రాహ్మణులకు ఎందుకు ఇవ్వాలి, బ్రాహ్మణులు చక్కగా తెలుసుకొని ఉంటారు. ఇది భగవంతుడి సంపద, తిరిగి భగవంతుడికి ఎలా ఉపయోగించాలని తెలుసుకొని ఉంటారు. కాబట్టి బ్రాహ్మణులకు దానం ఇవ్వాలి. అంటే బ్రాహ్మణ లక్షణాలు ఉండాలి. బ్రాహ్మణ కులంలో అని కాదు, బ్రాహ్మణ లక్షణాలు ఉన్న వ్యక్తికి ఇవ్వాలి. ఇంకా వైష్ణవులకి దానం ఇవ్వచ్చు. వైష్ణవులకి ఇది మన జీవితంలో చూసుకోవచ్చు. ఇక్కడ భాగవతంలో కూడా ప్రథమ స్కందంలో ఒక చోట రాశారు ప్రభుపాద, గృహస్థ ధర్మం 50% ఏం చేయాలి, 50% ఉంచుకోవాలి, 50% ప్రచారానికి ఇవ్వాలని. ఇక్కడ హరిదాస్ ఠాకూర్ పూర్తి ఇచ్చేయమంటున్నారు. శ్రీల రూప గోస్వామికి తెలుసు మనం ఇవ్వలేం పూర్తి, కానీ శ్రీల రూప గోస్వామి ఏం చేశారు, 50% ఉంచుకో, 50% ఇవ్వు. 50 వద్దలే, 0 తీసేసి 5% అన్నా చాలా కష్టం కదా. ఈ అదేంటి అవంతి బ్రాహ్మణ దాంట్లో అనర్థాలను తెచ్చిపెట్టే ధనం అంటే ఏంటి, కృష్ణ సేవకు ఉపయోగించలేదంటే అనర్థాలు వస్తాయి. ఆ నోటీస్ బోర్డులో ఉన్న దాంట్లో ఒక దాంట్లో ఉంది, శ్రీల భక్తిసిద్ధాంత్ మహారాజ్ రాసింది. ఏ ధనం అయితే కృష్ణ సేవకు ఉపయోగించారో అది దాని నుంచి అనర్థాలు పుట్టుకొస్తాయి, లేనిపోని అనర్థాలన్నీ పుట్టుకొస్తాయని. దానికి తెలివైన వాడు ఏం చేస్తాడు, నేను ఈ అనర్థాలు తీసుకొచ్చేది నాకెందుకు, కృష్ణుడు ఇమ్మంటున్నాడు తీసుకో, నువ్వు తీసుకో అనేసి ప్రశాంతంగా నేను జపం చేసుకుంటాను, నాకెందుకు ఈ అనర్థాలన్నీ అని. కాబట్టి ఆలోచించాలి. ఆరంభంలో మనం పూర్తి శరణాగతి పొందకపోవచ్చు. చేస్తూ 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 ఉంటే ఒకరోజు 50-60 సంవత్సరాల వయసు వచ్చి 50 వచ్చేసరికి ప్లాన్ చేసుకోవాలి. గృహస్థ జీవనం అంటే వెళ్ళిపోవాలి నేను. ఆ ప్రణాళిక లేదనుకో బయటపడలేరు, చాలా కష్టం. మనకు అనిపించవచ్చు అని ఆరోగ్యం చేస్తున్న బాగుంది, మా ఇంట్లో బాగుంది, అది అయింది. ఓకే, నిజంగా అంత తారాస్థాయిలో ఉంటే పర్వాలేదు, సర్వసాధారణంగా అది కుదిరేది కాదు. పెద్ద పెద్ద సీనియర్ గృహస్థ భక్తులు చెప్పినటువంటి అనుభవాలు. సన్యాసం తీసుకోవాలి. సన్యాసం అట్లీస్ట్ మనసులో అన్నా తీసుకోవాలి. మనసులో తీసుకునే అంత గొప్ప వాళ్ళేం కాదు మనం. రామన్ చేశారు మనసులోనే ప్రసాదం తినుపో అంటే వాళ్ళు ఏం చెప్పారు, మంగళారతి. కాబట్టి శారీరకంగా సన్యాసం తీసుకోవాలి ఒకరోజు. కాబట్టి 50-55 టార్గెట్ పెట్టుకోవాలి. ప్రభుపాద పెట్టుకున్నారు, చూపించారు. ఆచార్య అంటే చూపించడం. వెళ్ళిపోవాలి. 50-55 అయిపోయిందా, హరే కృష్ణ, ఇదో నీ తాళం, ఇది నాది కాదు, ఇదో అయిపోయింది, నేను వెళ్ళిపోతున్నాను. ఎలా వస్తుంది, ముందే ఎవరైతే చేస్తూ ఉంటారో వాళ్ళకి వస్తుంది.
కాబట్టి 50% ఇవ్వడం ఇప్పుడు మొదలు పెట్టండి, చూడండి ఏమైపోతుందో. మీకు 50 వయసు వచ్చేసరికి సన్యాసి అయిపోతారు. లేదు ఈ లోపల మీ పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయి 5 పైసలు కూడా నీకు ఇవ్వను చూడు అని అంత మొత్తం లాక్కుంటారు వాళ్ళు. 5 పక్కన 0 కాదు, అసలు 5 కూడా లేదు, 0. మీ పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారంటే అదే జరిగేది. వాళ్ళ చేతికి పవర్ రాకముందే ఏదైనా కృష్ణుడికి చేయాలనుకుంటే చెయ్యండి. మీ కష్టపడ్డ ఫలితం కృష్ణ సేవలో వస్తుంది. లేదంటే దుర్వినియోగం అయిపోతుంది. 4 నియమాల్లో 1, 2, 3, 4 ఖచ్చితంగా ఉల్లంఘించేస్తారు, అక్కడికి పోతుంది ఆస్తి అంతా కూడా. సరే, ఇక్కడేమి హరిదాస్ ఠాకూర్ గారి శరణాగతి పొందడం వల్ల పూర్తి దానం చేయమంటే దానం చేసింది ఆమె. చేసి వచ్చి ఈ గుడిసెలో ఉండు అని. ఉండి ఏం చేయాలి నేను? 137 నిరంతర నామలవోకర తులసి సేవన. నిరంతర నామం 16 మాలలు అని చెప్పలేదు ఇక్కడ. గ్యాప్ వదలకుండా జపం చేస్తూ ఉండు అని చెప్పారు. ప్రభుపాద మన మీద దయతో 64 అంటే ఎవరు ఒప్పుకోలేదు, 32 అంటే ఒప్పుకోలేదు, 16 అంటే ప్రయత్నం చేద్దాంలే అని ఒప్పుకున్నారు అంతే. కష్టంగా లేదు 16 చేయడానికే. 5, 10 నుంచి 6, 57 వరకు కూర్చోవడం ఎంత కష్టమో. 6 అయిందంటే ఇంకా కదులుతుంటాయి ఒక్కొక్కటి. పాపం వీళ్ళు చూడాలి, గడియారమే చూస్తుంటారు, ఎప్పుడు గడియారమే. అరే నిరంతర నామ లవోకర తులసి సేవన. అచిరాత్ పావేత బే కృష్ణేరాచరణ. ఇక్కడ శ్రీకృష్ణుడి యొక్క పాద పద్మాశ్రయాన్ని అత్యంత త్వరగా పొందుతావు. ఏం చేస్తే? నామం, తులసి, ఈ 2 పట్టుకో, చాలా త్వరగా కృష్ణుడిని పొందేస్తావు నువ్వు. అంత సరళమైన విధానం, అంత శక్తి ఉన్నటువంటి విధానం. కృష్ణనామం ఎంత శక్తివంతమైందంటే కృష్ణుడిని ఆకర్షిస్తుందంటే కృష్ణనామం. ఎవరై? చైతన్య మహాప్రభుగా వచ్చాడు. కృష్ణనామంలో ఎంత మాధుర్యం ఉందో ఆస్వాదించాలని, అంటే కృష్ణుడినే ఆకర్షించేంత ఉంది కృష్ణనామం. అంటే కృష్ణుడు తక్కువ అని కాదు, ఇక్కడ నామము కృష్ణుడు ఇద్దరు ఒకటే. అభిన్నత్వ నామనామినం. అంటే మన చైతన్య మహాప్రభు ఇప్పుడు రసగుల్లా తీయగానే ఉంటుంది, అది తిన్న వాళ్ళకి తెలుస్తుంది. రసగుల్లాకు తెలుసా నేను తీయగా ఉన్నా అని? అర్థమవుతుందా? ఇప్పుడు ఉదాహరణకి మిఠాయిలు తయారు చేసే దుకాణంలో వంట చేసే వ్యక్తికి వాటిల్లో రుచి ఆస్వాదించగలుగుతాడు. బయట నుంచి వెళ్ళిన వ్యక్తి అది కొనుక్కొని భలే ఉంది అంటాడు. అతను అక్కడే ఉన్నాడు కాబట్టి అతనికి అనిపించదు, తినాలని కూడా అనిపించదు వంట చేసిన వాళ్ళకి. అదే అతను చేసిన భలే ఉంది మీరు చేసిన వంట అంటే అతనికి అప్పుడు అనిపిస్తుంది అంత బాగుందా అని, అప్పుడు నోట్లో వేసుకొని చూస్తాడు. వంట చేసే భక్తులకు వంట చేస్తారు, వెళ్ళిపోయి విశ్రాంతి తీసుకుంటారు. తినండి నా వల్లగా తీసుకోలేనంట. తర్వాత భక్తులు ఇది బాగుంది అది బాగుంది, అవునా సరే చూస్తాను కొంచెం నోట్లో వేసుకుంటారు. అప్పుడు వెళ్ళి ప్లేట్ తీసుకొని కూర్చుంటారు. సరే, కృష్ణనామం ఒకటి ఎంత మధురం అనేది భక్తుడి రూపంలో వచ్చి రుచి చూడడానికి వచ్చాడు భగవంతుడు. అక్కడేమి ఎంత శక్తివంతమైంది, కృష్ణుని ఇచ్చేస్తుంది. కృష్ణనామం అంటే కృష్ణుని ఇచ్చేస్తుంది. అంటే ఇక్కడ అర్థం ఏంటి? ఇంకొక కోణంలో చూస్తే కృష్ణుడికి కృష్ణనామానికి వ్యత్యాసం లేదు. నువ్వు ఎప్పుడైతే హరే కృష్ణ 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 హరే 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 రామ్ జపం చేస్తున్నావో అక్కడ సాక్షాత్ కృష్ణుడితోనే ఉన్నావు. అది ఇక్కడ చెప్పడం, కృష్ణుడితోనే ఉన్నావు నువ్వు. అయితే ఇప్పుడు నువ్వు ఎంతసేపు నామం చేస్తుంటావో అంతసేపు కృష్ణుడితోనే ఉంటావు. ఇక్కడ భాష్యంలో ప్రభుపాద సర్వధర్మాన్ని పరిత్యజ్యాన్ని కృష్ణుడు ఆజ్ఞాపించాడు. మాయలో ఉన్న జీవులు అన్నీ మేమందుకు వదులుకోవాలి, తగిలించుకుంటాం, నువ్వెవరు చెప్పడానికి అన్నీ తగిలించుకుంటామని మనం. కాబట్టి కృష్ణుడు మళ్ళీ పరమ కరుణ గౌరంగ రూపంలో వచ్చి
వద్దు, మీ శరణాగతి పొందమని నేను అడగను. కేవలం ఏం చేయండి, హరే కృష్ణ హరే కృష్ణ 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 ఇంత చేయండి చాలు. ఏమవుతుంది చేస్తే? ఇది ఈమెకు జరుగుతుంది. ఆమె విన్నింది, ఏమైంది చివరికి ఆస్తి మొత్తం అప్పజెప్పేసింది, మనసా వాచా కర్మన పూర్తిగా చేసింది. అది శరణాగతే కదా. అంటే కృష్ణుడికి మొత్తానికి శరణాగతి పొందాలి, మనకి ఇష్టం లేదు. కృష్ణుడు మరో మార్గంలో శరణాగతి పొందాలి. జీవుడి సహజ లక్షణం శరణాగతి పొందడం. ఒక గుళ్ళో నాకు కొత్తగా చేరినప్పుడు అక్కడ మంచి కాంట్రాక్టర్, మంచి కోటీశ్వరుడు ఆయన తీసుకొచ్చారు కొత్తగా. నేనే మొట్టమొదట కొత్త, నేను కూడా స్వీట్ రైస్ తెమ్మంటే తెచ్చి ఇచ్చాను. సోఫా సెట్లో కూర్చోబెట్టారు ఆయన. ఇంత మీసాలు, మంచి తెల్ల ఖద్దరు పంచ, ఖద్దరు చొక్క, పులమాల వేసారు ఇంత లావుది అని. నేను అనుకున్నా, ఏంది గుళ్ళో ఇట్లా చేస్తారా వీళ్ళకి, ఏంది? మిగతా వాళ్ళేమో అక్కడ ఉన్నారు, ఈయన తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టారు, స్వీట్ రైస్ ఇచ్చారు ఈయన కప్పులో, మిగతా వాళ్ళకి టీ స్పూన్లో ఇస్తున్నారు ఇంత. దాన్ని చూస్తే తర్వాత కింద కూర్చోవడం మొదలుపెట్టాడు. తర్వాత జపమాలు తీసుకున్నాడు, తర్వాత మీసాలు తీసేసాడు. ఒకరోజు ఏమైంది, కొత్తలో అప్పుడు నాకు గుడి తుడిచేది ఉన్నది సేవ. ఏకాదశి రోజు నేను గుడి తుడుస్తున్న రాత్రిపూట. కొత్తది స్టీల్ బకెట్ కొనుక్కొని వచ్చాడు. బాంబే డైయింగ్ నుంచి టవల్ కొనుక్కొని వచ్చాడు. అరే ఇంత ఖరీదైంది ఎందుకు తెచ్చారు అంటే, ఏంది కృష్ణుడి కోసం కాబట్టి ఎవరికి పెట్టాలి, బాంబే డైయింగ్ అంతా కృష్ణుడి కోసమే ఉండేది. చాలా ఖరీదైన టవల్ తీసుకొని వచ్చాడు. తీసుకొని వచ్చి ఆయన స్వయంగా క్లీన్ చేశాడు. కొత్త బకెట్, కొత్త టవల్ తీసుకొని వచ్చి. ఈరోజు బ్రాహ్మణ దీక్ష అయిపోయింది, విగ్రహారాధనకి వెళ్తాడు. భక్తులు ఎక్కడ కనపడినా ఈయన చిన్న భక్తుడే, ఈయన పెద్ద భక్తుడే, ఈయనకు బాగా తెలుసు, ఈయన బాగా ఏమీ లేదు. అందరినీ ఎంత ప్రేమతో పలకరించడము, ఆలింగనం చేసుకోవడము, వాళ్ళ గురించి ఒకటో రెండు మాటలు స్తుతించడం. చిన్న భక్తుడినైనా సరే ఏదో ఒకటో రెండు మాటలు అతను స్తుతించే పంపిస్తాడు. అలా తయారయ్యారు. ఈరోజు కాంట్రాక్ట్ చేస్తూనే ఉన్నాడు. వచ్చిన డబ్బులంతా మొత్తం కృష్ణుడికి, ఒక్క పైసా తీసుకోవట్లేదు. ఇప్పుడు 138 చూడండి. ఏతా బలితారే నామ ఉపదేశకరీ ముటియా చలిల ఠాకూర బలి హరి హరి. ఓకే, హరిదాస్ ఠాకూర్ ఇంకా అక్కడి నుంచి గురువు ఎప్పుడు శిష్యుడి పట్ల బంధం కలిగి ఉంటాడు. బంధం అంటే ఉంటుంది బాగుపడాలని. నేను శిష్యుడిని చేశాను, వీళ్ళని నేను భక్తి ఇచ్చాను అనేది ఉండదు వాళ్ళకి. ఉంటే గురువు స్థానం నుంచి అదే క్షణంలో పతనం అయిపోతారు. శ్రీ సుఖదేవ్ గోస్వామి కూడా చూడొచ్చు, పరీక్షిత్ మహారాజుకు అంతా చెప్పి పాము వస్తుంది కాటేస్తుంది జాగ్రత్త అని చెప్పి లాస్ట్లో గుర్తు చేసి ఇంక భౌతిక బంధాలు ఏం పెట్టుకోవద్దు అని చెప్పేసి వెళ్ళిపోయారు. అక్కడ కూర్చోలేదు, చూద్దాము నువ్వు చివరికి నామం చేస్తావా చేయవా అని హెచ్చరించి బాగా చెప్పేసి వెళ్ళిపోయారు అన్నమాట. అట్లా ప్రచారంలో మనం చూడొచ్చు, ఎవరైతే మన ద్వారా మాల తీసుకున్నారో, మన ద్వారా పుస్తకం తీసుకున్నారో, ఒక సేవగా ఆచార్యులను ఉపయోగించుకున్నారు. ఒకనొక సమయంలో ఏమవుతుంది, మనం ఎవరైతే మన మాట వింటూ ఉన్నట్లు ఉన్నారో వాళ్ళు ఏదైనా కొంచెం వినకపోవడం అది జరిగినప్పుడు, నేను భక్తుడిని చేశాను, ఏంది వినట్లేదు నా మాట, ఆయన చేయలేదు భక్తుడు అని అర్థం. ఆ బంధం పెంచుకొని ఉంటాడు, అది ఉండకూడదు. 139 తబేసై వేష గురుర ఆజ్ఞాలైలా గృహవిత్త జేబాచిల బ్రాహ్మణే రేదిలా. ఇంటికెళ్ళి మొత్తం బ్రాహ్మణులకు అర్పించేసింది. ప్రభుపాద ఇక్కడ భాష్యంలో రాశారు, కొన్నిసార్లు చాలా కష్టంగా ఉంటుంది ఈ పాపం చేసిన వాళ్ళ నుంచి ధనం తీసుకొని దాన్ని కృష్ణ సేవలో పెట్టడం. ఎలాంటి వాళ్ళు ఎలాంటి పాపం చేశారో ఎలాంటి ధనం వస్తుందో, అయితే కృష్ణ సేవకు మాత్రం దాన్ని ఉపయోగిస్తారు కాబట్టి సమస్య ఏం లేదు. కాబట్టి చిల్లి గవ్వ కూడా సొంతానికి వాడకూడదు, వాడితే ఆ కర్మంతా నీకు చుట్టుకుంటుంది అని భక్తుల్ని హెచ్చరిస్తున్నారు ప్రభుపాద. భాష్యం చదవండి కావాలంటే తర్వాత.
కృష్ణ సేవ కొరకే ఇతరుల ధనాన్ని సేకరించాలి. వారు భక్తులు కృష్ణ ప్రసాదంతోనూ భగవంతుడు తమకిచ్చిన పోషణతోనూ సంతృప్తి చెందాలి. అంతే. ఒక్క పైసా కూడా నీ ఇంద్రియ తృప్తికి, నీ మనసుకి ఇష్టం వచ్చినట్లు ఖర్చు పెట్టావా, ఆ పైసా ఖర్చు నీకే, నీ పాపం నీకు వచ్చి చుట్టుకుంటుంది. చూడండి మరి భక్తులకు డబ్బులు చాలామంది తెచ్చిస్తుంటారు. పూజ, లాభ, ప్రతిష్ట నీకే ప్రభు నువ్వు పెట్టుకో అని ఇస్తారు కొన్నిసార్లు. వస్తువులు కూడా నీకు ఇస్తున్నావు. ముఖ్యంగా గుళ్ళో ఉన్న వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. ఒక పైసా కానీ వస్తువు కానీ ఏదైనా సరే మీ తల్లిదండ్రులు ఇచ్చినా సరే వెంటనే తీసుకెళ్ళేది హుండీలో వేయడమా, టెంపుల్ అథారిటీకి ఇచ్చేయడం, అయిపోయింది. లేదంటే బ్రహ్మచారిగా నిలబడలేరు. అదే క్షణంలో పతనం ఆరంభమైనట్లే. నిలబడలేరు కాదు, అదే క్షణంలో ఆరంభమైనట్టే. గృహస్థకు అనుమతి ఉంటుంది, కొంచెం ఏదో దాచుకుంటాను. అది బ్రహ్మచారి అంటే ఎప్పుడు ఇట్లా ఉండాలి, చెయ్యి ఇట్లా ఉండకూడదు. నా జేబులో ఉంది, నువ్వు ఇవ్వకుండా ఛార్జీకి ఉంది, ఇంటికి వెళ్తాలే నేను, నా జేబులో ఉన్న చెప్తా ఛార్జీ. చాలా ప్రమాదం అది. ఇక్కడ భక్తులు రకరకాల వాళ్ళ దగ్గర నుంచి ధనం స్వీకరిస్తారు. కేవలం వాళ్ళని ఉద్ధరించడం కొరకే. వాళ్ళు పాపం చేసి ధనం సంపాదించారు, దాన్ని తీసుకొచ్చి కృష్ణ సేవలో పెట్టినప్పుడు వాళ్ళు ఉద్ధరించబడతారు. అందు గురించి డొనేషన్లోకి వెళ్ళినప్పుడు ఎవరన్నా లేదు పోండి అది ఇది అంటే వాళ్ళ మీద జాలి పడాలి. పాపం ఈ దుష్టుడికి అవకాశం. అంతేగాని బాధపడకూడదు మనం. అయ్యో ఏంది నన్ను ఇట్లన్నాడే, డబ్బులు లేదు, అది లేదు, కృష్ణుడికి సంబంధం వద్దనుకున్నాడు ఈ దరిద్రుడు అని అట్లా ప్రార్థన చేయాలి, జాలి పడాల్సి ఉంటుంది. 140 శ్లోకంలో వైష్ణవ నియమానుసారం ఆమె ఆ వేష తల గొరువుకొని అదే కుటీరంలో కేవలం ఒక్క వస్త్రంతో నివసించింది. చిల్లిగవ్వ లేదు, వస్త్రాలు కూడా లేవు ఎక్కువ. తన గురుదేవుని అనుసరిస్తూ ఆమె రోజుకు 3 లక్షల నామాలను, ఎన్ని మాలలు? 192 మాలలు జపం. ఎలా సాధ్యమైంది? పూర్తి శరణాగతి పొందింది కాబట్టి సాధ్యమైంది. మనం శరణాగతి పొందలేదు కాబట్టి 16 నామాలు కూడా వినలేం. మనం నామం వింటూ ఉంటే ఇంకా వినాలనిపిస్తుంటుంది. ఈమె ఉన్న ఫలంగా ఎలా సాధ్యమైంది? 3వ రోజే కేవలం ఆమె పొందిన శరణాగతి, పూర్తిగా శరణాగతి పొందింది కాబట్టి. ఎలా శరణాగతి పొందింది? క్షణకాలములో లేశమాత్రము కూడా ఆమె ఆలోచించలేదు, నీ ధనం పూర్తి ఇచ్చేయండి, ఇచ్చేయాలా, ఓకే రైట్, అంతే, ఇంటికి వెళ్ళిపోయింది. కనీసం కనురెప్పపాటు కూడా సమయం ఆమె ఆలోచన పెట్టలేదు, నా ధనం ఇస్తే ఏమవుతుంది నాకు అని రాలేదు ఆమెకి. ఇక్కడ ఇది బాగా గమనించాలి మనం. శరణాగతి అంటే అవును శరణాగతి పొందుతున్నాను కాదు, అవును నువ్వేం చెప్తే అది, తిరుగు ఆలోచన లేదు. ఇంగ్లీష్లో అంటారు ఐ బ్లింకింగ్ అంటే ఆలోచిస్తున్నావు అని అర్థం. ఆ కనురెప్ప పాటలో కూడా ఆలోచన లేకుండా వెళ్ళి చేయాలి అని. అప్పుడు అది ఈమెకు వచ్చినట్టు, ఈమెలో ఉన్న ఇంత గొప్ప లక్షణం. ఎలా వచ్చింది ఇంత గొప్ప లక్షణం చెప్పండి? శ్రవణం చేయడం వల్ల ఏమొచ్చింది మీకు? మనం కూడా వింటున్నాము, సరిగా వినట్లేదని ఒక కోణంలో చూడొచ్చు మనం. పూర్తిగా సరిగా వినట్లేదు. ఈమె చాలా శ్రద్ధగా వినింది. వినడం వల్ల ఏమనిపించింది? ఆమె నేను పాపిని అని హృదయాంతరాల్లోంచి అంగీకరించింది కాబట్టే 192 మాలలకు వచ్చింది. రోజులో 24 గంటలే కాబట్టి 192, 48 ఉంటే డబల్ చేసిండే ఆమె. సో ఇది నేర్చుకోవాలి. ఏమి అన్వయిస్తుంది ఈ కథ నుంచి మనకంటే, మనం ఎంత దిగజారిన స్థితిలో ఉన్నాము. 16 నామాలు, 16 పూసలు వినలేము సరిగా, 16 మాలలు పక్కన పెట్టండి. ఇంక ఏముంది మనలో చెప్పండి? గర్వకారణము ఏ విధ ఫలాన్ని ఉంది అని. ఒకటే గర్వకారణం ఏంటి? జపాన్ చేయడం లేదని. ఏదో ఒక విధంగా ఇస్కాన్లోకి వచ్చాను, భక్తుల సాంగత్యంలోకి వచ్చాను, ఇది ఒక గర్వకారణం తప్పితే ఇంకా అవి ఏమీ లేదు మనలో చూసుకొని గర్వించేది ఎంత. భక్తులు ఏదో ఒకరోజు దయ చూపిస్తారు నా మీద, నీచ నికృష్టుడిని, ఈనుణ్ణి అనేది, ఇదే గర్వకారణం. 141 తులసి సేవన కరే చర్వణ ఉపవాస ఇంద్రియ దమన హైల ప్రేమేరా ప్రకాశ
సో ఇక్కడ చూడొచ్చు ఏం చెప్తున్నారు, ఆమె భిక్షాటనకు వెళ్ళినా కూడా కొన్నిసార్లు దొరకకపోయి ఉండొచ్చు, కొన్నిసార్లు ఉపవాసం ఉండిందంట, కొన్నిసార్లు ఏదో దొరికితే నమిలి శరీరాన్ని నిలబెట్టుకుంది. ఉపవాసం అంటే ఏమవుతుంది, ఇంద్రియాల్లో శక్తి తగ్గిపోతుంది. ఇంద్రియాల్లో శక్తి ఎక్కువ ఉన్నప్పుడే నేనెంత నువ్వెంత ఇదంతా వస్తుంటుంది అన్నమాట. ఇక్కడ ఈమె పరిస్థితి ఏంటి, గురుదేవుని అనుసరిస్తూ ఆమె తులసి మొక్కను పూజించింది. క్రమబద్ధంగా భోజనం చేయడానికి బదులు ఆమె ఏది భిక్ష దొరికితే అదే తినేది, ఏది దొరకకపోతే ఉపవాసం చేసేది. కొంతమంది ఈమె వేసే నటన చేస్తుంది ఈ సాధువు అయినట్లు అని కొంతమంది ఇవ్వకపోయిండొచ్చు కూడా. అటువంటి సందర్భంలో ఏం దొరకలేదు, సంతోషం వచ్చి నీళ్ళు తాగి జపం చేసుకుంటూ కూర్చొని, దానివల్ల ఏమైంది, ఇంద్రియాలను జయించింది. ఉపవాసం వలన ఆమె ఇంద్రియాలను జయించింది. ఉపవాసం అంటే ఏంటి, ఇక్కడ బాహ్యార్థం ఆహారం తీసుకోకపోవడం. ఇంకొక ఉపవాసం అంటే ఏంటి, భగవత్ చైతన్యానికి దగ్గరగా ఉండడం, ఇది ఉపవాసం. రెండు సాధ్యమయ్యాయి ఈమెకు. అందుగురించే మనకు ఉపవాసాలు ఉన్న దినాలు ఉన్నాయి. ఉపవాసం ఉన్న రోజులు ఎందుకు ఇచ్చారు, అలవాటు చేసుకోండి, ఒకరోజు పూర్తి ఉపవాసం ఉండాల్సి ఉంటుందని. ఇప్పుడే ఉండమంటే ఉండం, నెలకు 2 రోజులు ఉపవాసము, ఏదైనా తీరోభావతిథి ఆవిర్భావించడం మధ్యాహ్నం వరకు ఒక పూట ఉపవాసం ఉండమంటే అది కూడా మహా కష్టంగా ఉంటుంది మనకి. ఎందుకు, శరీర భావనలో ఉన్నప్పుడు కామం చాలా తీవ్రంగా ఉంటుంది. కామం అంటే నేను తినాలి, నేను భోగించాలి, నేను తినాలి. వాస్తవానికి 3 రోజులు తినకుండా ఏం కాదు, పడిపోవడం కూడా 3 రోజులు పడిపోతారు, ఎవరైనా చనిపోరు. కానీ మనసు చెప్తుంది ఈరోజు ఏకాదశి, రేపు ఏకాదశి, రేపు పొద్దున్నే ఉపవాసం, రాత్రి 8 గంటలకు తినేసేయి, రేపు జపంలో హరే కృష్ణ. కొన్నిసార్లు భక్తులు రేపు ఏకాదశి తెలుసా, ప్రసాదం పట్టుకొని చేతుల్లో రాత్రి, రేపు ఏకాదశి అని, రేపు పొద్దున్న జపం ఉంది అది చెప్పరు. రేపు ఏకాదశి అనే చెప్తారు కానీ రేపు పొద్దున్న జపం ఉంది అది మాత్రం చెప్పరు. ఎవరైనా చెప్పారు అనుకో, పక్కన జపం ఉంది రేపు తింటున్నావు అంటే అంతే, ఇక కళ్ళు ఎర్రగా చేస్తారు, అక్కడ ఉంటే కాలిపోతాం. జీవితమే అర్పిస్తే ఒక దొన్నె తిననివ్వరా నన్ను, ఇంటికి వెళ్ళిపోతావో. ఇంట్లో అయితే ఎన్నేం చేసుకొని తినచ్చు, ఏకాదశి రోజు పూరి చేసుకొని తింటా ఇంటికి వెళ్ళి. పాపం పోనీ మీకోసమని ఏకాదశి ఉండాలని ఒక దొన్నె తింటే రాత్రి గుర్తు చేస్తారు వచ్చి. అలా అందరికీ ఉండదు, కొన్నిసార్లు అనిపిస్తుంది ఆశ్రమంలో చేరని ఏంది ఇది తినొద్దు అది తినొద్దు అంటారు. ఏం పోయి అది తినొద్దు ఇది తినొద్దు, ఇంట్లో ఉంటే ఎంత బాగా తినేవాడిని నేను. అంతే దుర్గమ్మ నోట్ చేసుకుంటే, ఇంట్లో ఉంటే తినేవాడి బాగా, స్వాగతం సుస్వాగతం రా, ఇంటికి వెళ్తావు తినిపించడం తప్ప తినలేవు. అప్పుడు భార్య పిల్లలు నీ శిష్యులు వచ్చి చిన్న చిన్న శిష్యులు వస్తారు, గురు మహారాజ్ ఆకలి అంటే తమాషా కాదు. పెళ్ళి బ్రహ్మచారిగా ఉండి పెళ్ళి చేసుకున్న వాళ్ళ నుంచి వింటున్నది ఇది. ఏదైతే దొరుకుతుందని వెళ్ళా, కష్టంగా ఉంది వద్దు, ఎందుకు వచ్చామా ఎందుకు చేసుకున్నామా. గుళ్ళో ఉంటే టెంపుల్ కమాండర్ టెంపుల్ మేనేజర్ ఏదో 2 మాటలు అనేవాడు, ఇప్పుడు తన్నులు తినాల్సి వస్తుంది ఇంట్లో, అక్కడ 2 మాటలే అనేది. అది వినింటే బాగుండు, పొరపాటు అయిపోయింది అండి. మొత్తానికి ఏంటి, బయటపడాలి కానీ తగిలించుకోవడం మంచిది కాదు. గృహస్థ జీవనం నుంచి సన్యాసం తీసుకోవాలి కానీ సన్యాసం నుంచి మళ్ళీ అఫ్కోర్స్ బ్రహ్మచారి అంటే సన్యాసి కాదు, సన్యాసం తీసుకోవడానికి ఒక శిక్షణ అన్నమాట. శిక్షణ సమయంలో కష్టంగానే ఉంటుంది. సరే 2 నిమిషాలు ఎక్కువ తీసుకొని ఇది అయిపోతుంది, ఒక శ్లోకం ఉంటే ఇంతటితో ఇది అయిపోతుంది. సో ఇక్కడ ముఖ్యమైన అంశం ఏంటి, ఇక్కడ ఆమె పూర్తి శరణాగతి పొందడం వల్ల నామంలో రుచి దొరికింది. అది ఇక్కడ మనకు శరణాగతి పొందలేదు మనము, అది ముఖ్యమైన అంశం మనం గుర్తుంచుకోవాలి. చాలా దిగజారిన స్థితిలో. ఏంటి దిగజారిన స్థితి, నేను దిగజారాను అనేది ఒప్పుకోవట్లేదు మనం హృదయపూర్వకంగా, అది మనకు ఉన్నటువంటి దిగజారిన స్థితి. ఆమె ఒప్పుకుంది, నేను దిగజారిపోయాను, అపారమైన పాపాలు చేశానని ఒప్పుకుంది.
మనం ఒప్పుకోవట్లేదు. ఒప్పుకుంటే వెంటనే 16 మాలలు కాదు, అది 17, 18 అసలు తెలియకుండానే వెళ్ళిపోతూ ఉంటుంది. వాస్తవం, అది అనుభవించిన భక్తులు చెప్తున్నారు కదా. అది మనకున్నటువంటి రోగం. 142 ప్రసిద్ధ వైష్ణవి హైల పరమ మహంతి బడా బడా వైష్ణవతార దర్శనే తే యాంతి. ఇక్కడ ముందు చర్చించిన దాంట్లో చూడొచ్చు, ఆహార నియంత్రణ కూడా గమనిస్తూ ఉండాలి భక్తులు. నా సాధన బాగా పెరగాలంటే శరీరంకి ఎంత ఆహారం ఇవ్వాలి అంతే ఇవ్వాలి, మరి తక్కువ కూడా ఇవ్వకూడదు. అది కూడా ఉంది, యుక్త ఆహార అని ఉంది. ఎక్కువ తిన్నా కూడా సాధన చేయలేవు, తక్కువ తిన్నా సాధన చేయలేవు. ఎక్కువ నిద్రించినా చేయలేవు, తక్కువ నిద్రించినా చేయలేవు. అది బాగా గుర్తుపెట్టుకో ఉండాలి మనం. ఆ విధంగా వేష సుప్రసిద్ధ వైష్ణవిగా అయింది. ప్రసిద్ధ కాదు, సుప్రసిద్ధ అంటే చాలా 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 ఫేమస్ అయిపోయింది ఆమె. ఆమె బ్యాక్గ్రౌండ్ ఏంటి? అందు గురించి వైష్ణవేర జాతి బుద్ధి నరకి బుద్ధి అనింది. ఇప్పుడు ఈమెను అమ్మను ఒకప్పుడు నువ్వు వేస కదా అని అన్నావంటే వెంటనే యమభట్లు అక్కడే ప్రత్యక్షమైంది, అయిపోయింది, వైష్ణవి అయిపోయింది. అంటే నామం ఎంత శక్తివంతమైందో చూడొచ్చు ఇక్కడ. ఆ విధంగా వేష సుప్రసిద్ధ వైష్ణవిగా అయింది. ఆధ్యాత్మిక జీవనంలో ఆమె ఎంతో ప్రగతి సాధించింది. ఎందరో పెద్ద పెద్ద వైష్ణవులు ఆమెను చూడడానికి వచ్చేవారు. వేషం చూడడానికి వస్తారా వైష్ణవులు? రారు. ఇంత గొప్ప వైష్ణవి అయిందని దర్శనం చేసుకోవడానికి వచ్చారు. అంటే సెలబ్రిటీ అయిపోయింది ఆమె. సెలబ్రిటీ అంటే ఏమి? ఆకర్షణీయురాలు అయిపోయింది. ఎవరికి ఆకర్షణీయురాలైంది? గొప్ప గొప్ప వైష్ణవులకు ఆకర్షణీయురాలు అయింది. ఎలా అయింది ఆమె? నామం ఎంత సుప్రసిద్ధమో చూడొచ్చు. నామం స్వీకరించడం వల్ల ఆమె ఎంత సుప్రసిద్ధమైందో చూడొచ్చు. కాబట్టి నిజంగా పేరు పొందాలి నీకు సమాజంలో అంటే ఏం కావాలి? నువ్వు భక్తుడి కావాలి. డాక్టర్లు ఉన్నారు, లాయర్లు ఉన్నారు, ఇంజనీర్లు ఉన్నారు, అన్ని రకాల వాళ్ళు ఉన్నారు. ఒకటి మించి ఒకటి పేరు పొందాలని ప్రయత్నం చేస్తుంటారు. ఒకడు ఉంటాడు, కొంతకాలం వాడిని పడేసి ఇంకొకటి వస్తే ఇంకొకటి. కానీ భక్తిలో ఎవరి స్థానం వాళ్ళకు ఉంటుంది పదిలంగా. నువ్వు ఎంత గొప్ప భక్తుడు అయినా నీ స్థానం పదిలంగా ఉంటుంది. ఇంకొక ఆయన గొప్ప భక్తుడైనా ఆయన స్థానం పదిలంగా ఉంటుంది. కాబట్టి సమాజంలో నిజంగా పేరు కావాలంటే ఏం చేయాలి? నువ్వు నీ కుటుంబానికి పేరు ప్రతిష్టలు తీసుకురావాలంటే కానీ ఆరంభంలో మాత్రం అందరు తిడుతుంటారు నిన్ను. బాధ్యత వదిలేసుకొని పోయావు, అది చేసావు, తల్లిదండ్రులు వాళ్ళు ఇంత పెట్టారు, అంత పెట్టారు, ఇంత చదివించారు, అది చదివించారు, పోయావు, నువ్వు ఏంది కొంచెం కూడా ఆలోచన లేదు, అది ఇది తప్పించుకుంటున్నావు. ఏం తప్పించుకుంటున్నావు? వెట్టి చాకిరి, మళ్ళీ జన్మ తీసుకోవడం, ఇవి తప్పించుకుంటున్నావు. నువ్వు ఒక్కడే తప్పించుకున్నావు లేదు, మా అమ్మ మా నాయన కూడా తప్పించుకుంటారు. మరి ఇప్పుడు వాళ్ళకి ఏమైంది చెప్పు? వాళ్ళకి ఏం తక్కువ వచ్చింది చెప్పు? నువ్వు మీ అమ్మ మీ నాయన ఎలా చూసుకుంటున్నావు? ఇంట్లో ఉండి భార్యకు దాసురాలు అయిపోయి, దాసుడు అయిపోయి, అదే భక్తి చేస్తున్న భక్తుల కుటుంబం ఎన్ని సంఘటనలు లేవు. భగవంతుడు వాళ్ళకి ఏం తక్కువ చేస్తాడు? ప్రభుపాద మంచి ఉదాహరణ. మిలిటరీలో పనిచేసే సైనికుడే ఒకవేళ చనిపోతే సైనికుడి కుటుంబానికి అన్ని సదుపాయాలు ప్రభుత్వం కల్పిస్తుంది. సాధారణ ప్రభుత్వమే కల్పించగలిగినప్పుడు చైతన్య మహాప్రభు సైన్యంలో నువ్వు చేరితే మీ కుటుంబ సభ్యులకి ఏం తక్కువ వస్తాయి? సుప్రసిద్ధ, మంచి పేరు ప్రతిష్టలు సాధించింది ఈమె. అయితే కృష్ణ ప్రేమ ప్రకటమైందని చెప్పారు. నిత్యసిద్ధ కృష్ణ ప్రేమ సాధన ద్వారా బయటపడుతుంది. శ్రవణాది శుద్ధ చిత్తకారవదే. ఆ శ్రవణాది శుద్ధ అంటే శ్రవణ కీర్తన ఇవి చేయాలంటేనే ఆహారం జాగ్రత్తగా చూసుకొని తీసుకోవాలి అని. తర్వాత కృష్ణ భక్తుడిగా పిలువబడడం చాలా ఖ్యాతి. అది శ్రీల రామానందరాయలే చెప్పారు మహాప్రభు అడిగినప్పుడు. అన్నిటికన్నా ఖ్యాతి ఏంటంటే కృష్ణ భక్తుడిగా పేరు పొందడం ఖ్యాతి. ఇదేం ఖ్యాతి? అందరు తిడుతుంటే నువ్వు ఖ్యాతి అంటున్నావు. కుటుంబంలో వాళ్ళు నిందిస్తున్నారు, నీ బంధువులు నిందిస్తున్నారు, ఖ్యాతి ఎలా అయింది అది? ఇప్పుడు చూడండి, ఎవరైనా గొప్ప వ్యక్తి దృష్టిలో మనం పడాలని ప్రయత్నం చేస్తామా చేయమా?
ముఖ్యమంత్రి లేదా ప్రధానమంత్రి ప్రొద్దుటూరుకి వచ్చాడు. ప్రధానమంత్రి నిన్ను పిలుస్తున్నాడు, ఓ లోకేష్ ఇక్కడ రా ఇక్కడ రా ఇక్కడ రా, ఎంతమందిలో వేల మందిలో మైక్లో పిలిచాడు. నీకు ఎంత గర్వకారణంగా ఉంటుంది. అయితే నీ పక్కన మీ కుటుంబ సభ్యులు వాళ్ళు, అరే ఇంటికి వెళ్ళే టైం అయిందిరా, ఇప్పుడు ఎందుకు పోతున్నావు అక్కడికి, ఎవరు పట్టించుకుంటావా? అది ఇంకా పక్కన ఏంది మీ అమ్మ పిలుస్తుంది, టైం అయింది ఇంటికి వెళ్ళాలని, నువ్వేంది ప్రధానమంత్రి పిలిస్తే పోతున్నావు, ఇంత కూడా బాధ్యత లేదు నీకు, అమ్మ పట్ల నాన్న పట్ల. 9 అయింది, మీ అమ్మ ఇక్కడ ఇంట్లో దించాలి, అది ఆ బాధ్యత అయింది, షాప్ ముయ్యాలి, ప్రధానమంత్రి పిలిస్తే పోతున్నావు నువ్వు అని అనేవాళ్ళు కూడా ఉంటారు. కానీ నీకేముంటుంది మనసులో, ప్రధానమంత్రి పిలిచాడు, ఆయన చేత గుర్తింపు పొందాను, ఇవన్నీ తర్వాత. నిన్ను ఎవరైతే అడ్డుకున్నారో వాళ్ళందరూ ఒకరోజు చెప్తారు, అవును ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళి మంచి పని చేసావు నువ్వు అని. ఎప్పుడు ఆ ప్రధానమంత్రి నీకు కావాల్సిన సౌకర్యాలన్నీ ఆయనే చూసుకుంటాడు, నీ భవిష్యత్తు మొత్తం ఆయనే చూసుకుంటాడు. అప్పుడు మిగతా వాళ్ళు చెప్తారు, అవును మంచి పని చేసావు, ఆ రోజు అర్థం చేసుకోలేదు నిన్ను మేము. ఓకే, సరే, దీని నుంచి ఏమర్థమవుతుంది మనకు, భౌతికమైనటువంటి జీవనము, గతంలో ఇలా జీవించాడు ఈయన, కాబట్టి ఈయన భక్తుడు అయ్యేదానికి అర్హత లేదు అనేది శుద్ధ తప్పు. ఫలాని అర్హత ఉంటేనే భక్తుడు అవుతాడు, అది శుద్ధ తప్పు. ఒకే ఒక అర్హత ఏమో ఇక్కడ ఈమె ద్వారా నేర్చుకోవాల్సింది, నన్ను మించిన పతితులు ఎవ్వరు లేరు. ఇదొక్కటి మనం హృదయపూర్వకంగా చెప్పగలిగితే గారు కృప, గౌరంగ కృప వెంటనే. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. శ్రీ చైతన్య చరితామృతం की